ఇచ్చిన వార్తని క్షణాల్లో అందరికీ అందించే మార్గదర్శకులు వాళ్ళే. పేపర్లో అయితే మర్ష వస్తుంది, వేరే ఛానల్స్ అయితే రావచ్చు రాకపోతుంది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా నాకు యూట్యూబ్ ఛానల్స్ అంటే చాలా ఇష్టం. అది మనం చాలా తర్వాత కూర్చొని మనం కావడం జరిగింది. ఈరోజు విలేకరులు అనగానే అంటే జర్నలిస్ట్ అనగానే వాళ్ళ పనులు చేసుకుంటారు తప్పితే సమాజానికి పనికొచ్చే పని చేయరు అనే నినాదం ఉంది, తెలుసు కదా. అంటే మార్కెట్లో వాళ్ళ పనులు చేసుకుంటారు మిగతా అంటే సమాజంలోకి వచ్చి పని చేయని చెప్పేసి ఒక నానుడు. దానికి ఆ నానుడికి విరుద్ధంగానే సమాజానికి పనికొచ్చే పని కూడా చేద్దామని ఈ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ స్థాపన జరిగింది. దీనిలో సభ్యులుగా జర్నలిస్టులు, డాక్టర్స్, లాయర్స్ అండ్ ఉపాధ్యాయులు కూడా కలిసి, ప్రిన్సిపల్స్, రోటరీ, లయన్స్ క్లబ్ అందరూ కలుపుకొని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము. ఇది మన డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జయంతి సందర్భంగా అండ్ జూన్ 4వ తారీఖు జయంతి. దీని సందర్భంగా జూన్ 1వ తారీఖు ఆదివారం అందరికీ ఇబ్బంది లేకూడదు కాబట్టి ఆదివారం మానకొండ గణంలో 2 తెలుగు రాష్ట్రాల పాటల పోటీలు, తెలుగు పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను ఉదయం 9 గంటల నుంచే ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క ఎంపిక. ఈ ఎంపికలో 25 మంది మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఈ 25 మంది మాత్రమే ఈవినింగ్ 7 గంటలకి మళ్ళా పోటీల కార్యక్రమం జరుగుతుంది. ఈ పోటీల కార్యక్రమంలో నెగ్గిన వారికి మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 7,000 రూపాయలు, మూడవ బహుమతిగా 5,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 4,000 రూపాయలు, ఐదవ బహుమతిగా 3,000 రూపాయలు మరియు ప్రతి ఒక్కరికి కూడా ఆ 25 మందిలో ఎవరైతే గెలుపొందారో వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరికి కూడా 1,000 రూపాయలు కన్సోలేషన్ గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మీ అందరి యొక్క సహాయ సహకారంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని మీతో పంచుకుంటున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. మిత్రులారా, థ్యాంక్ యూ. జూన్ 1వ తేదీన మాచిలపట్నంలోని మానకొండ కళ్యాణ మండపంలో సాయంత్రం 7 గంటలకు 2 తెలుగు రాష్ట్రాల స్థాయి పాటల పోటీలు, సినిమా పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మాచిలలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ అనే పేరుతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పరిషత్తుకు అధ్యక్షులుగా కొత్తమా శ్రీరామూర్తి గారిని నియమించడం జరిగింది. ఇప్పుడు అధ్యక్షులు శ్రీరామూర్తి గారు మాట్లాడాలని మనవి.